ఫ్రెండ్స్, హరిబాబు ఎన్కౌంటర్, హరిబాబుకు ఉరి శిక్ష. హరిబాబును ఎన్కౌంటర్ ఎలా చేసిందో చూడండి. యూట్యూబ్ ఆన్ చేయగానే ఇవే హెడ్డింగ్స్ అవుపడుతున్నాయి. అసలు అది ఎంతవరకు కరెక్టు, ఎంతవరకు నిజము, ఎంతవరకు అబద్ధమో అది మనకు తెలియదు. కానీ మీరు అలా పెట్టడం వల్ల, హెడ్డింగ్ పెట్టడం వల్ల చూసే జనాలు ఓన్లీ హెడ్డింగ్ మాత్రమే చదువుతారు. మ్యాటర్ చూడాలనుకుంటే చూస్తారు, లేకుంటే లేదు. ఆల్రెడీ ఇట్లా అనుకుంటేనే వెళ్తాం. అది మనకు తెలుసు. అది తెలిసి కూడా మనం హరిబాబు ఎన్కౌంటర్ చూడాలి. మీ వ్యూస్ కోసం ఎన్ని పెడుతున్నారంటే నేను కూడా చూసిన. అవునా, నిజమా? షాక్ అయినా. అసలు కొంచెం ఆనందం అనిపించింది మనకి ఎన్కౌంటర్ అనగానే. ఆ అమ్మాయిని చంపినందుకు న్యాయం అయితే జరిగిందిలే. వాళ్ళ ఫ్యామిలీకి పాపం ఎంత ఏడుస్తున్నారు, కూడా ఏడుస్తున్నారని నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది ఆ హెడ్డింగ్ చదవగానే. కానీ అందులో మ్యాటర్ చూస్తే ఎక్కడియో పాత వీడియోస్. వాళ్ళే ఫస్ట్ స్టార్టింగ్లో చనిపోయినప్పుడు ధర్నా చేయడము అవి ఇవి ఆ వీడియోస్ ఉన్నాయి తప్ప వాని ఎన్కౌంటర్ ఎలా చేసిందో చూడండి అని హెడ్డింగ్ పెట్టిళ్ళు. వీడియోస్ మాత్రం పాతవి పెడుతున్నారు. చూసే జనాలు ఏం చేస్తున్నారు, హెడ్డింగ్ చదువుతున్నారు, పైకి అంటున్నారు హరిబాబుకి ఉరి శిక్ష పడిందట కదా, ఇంకేమున్నది, వైషమ్యకు న్యాయం జరిగిందిలే అంటున్నాను. నాతో 2-3 మెంబర్స్ అంతేందుకు నా కొడుకు కూడా అన్నాడు, మా చిన్న అబ్బాయి, మమ్మీ హరిబాబుకి ఉరి శిక్ష పడిందట కదా మమ్మీ, యూట్యూబ్లలో వస్తుంది కదా మమ్మీ, చూసినావా నువ్వు అని అన్నారు. అంటే లేదు నాన్న, పర్లేదు, ఇంకా నేను చూస్తూనే ఉన్నా అని. అలా చూసే జనాలు పడిందట ఊరి శిక్ష హరిబాబుకు, ఆల్రెడీ పడిందని సగం మంది అనుకుంటూనే ఉన్నారు. కానీ వానికి ఊరి పడింది లేదు, వాడిని చంపింది లేదు. వాడు మాత్రం హాయిగా 3 పూటలు తినుకుంటూ జైల్లో హాయిగా ఆరాంసుకుంటాను. వ్యూస్ కోసం అలా పెట్టడం వల్ల జనాలు కూడా చనిపోయిండు అని అంటున్నారు. ప్లీజ్ ఫ్రెండ్స్, అలా పెట్టుకోకండి. కాకపోతే పోరాడండి ఆ అమ్మాయి కోసం. మనందరం పోరాడదాం, వైషమ్మ కోసం అందరం పోరాడదాం. ఆమెకు న్యాయం జరిగేలా, వాళ్ళ ఫ్యామిలీకి న్యాయం జరిగేలా అందరం కలిసి పోరాడదాం. వానికి ఉరి శిక్ష పడాలి, ఎన్కౌంటర్ చేయాలి అని పోరాడదాం. కానీ మీ వ్యూస్ కోసం అలా పెట్టడం వల్ల సగం జనము ఆల్రెడీ చనిపోయిందట వాడు అని అనుకుంటున్నారు. ఒకవేళ ఉరి శిక్షే కానీ ఎన్కౌంటరే కానీ చేసేది ఉంటే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ అన్నయ్యలు ఒక్క వీడియో అయినా రిలీజ్ చేస్తారు కదా, హరిబాబు ఉరి పడిందట అని. అవునా కాదా? నేను కూడా వాళ్ళ వీడియోస్ చూస్తాను డైలీ. కానీ వాళ్ళ సైడ్ నుండి వచ్చిందే నమ్మండి ఫ్రెండ్స్, మధ్యలో పెట్టిన వాళ్ళే నమ్మకండి. వానికి ఏ ఉరి పర్లేదు ఇప్పటి వరకు అయితే. ఓకేనా ఫ్రెండ్స్? వైషమ్మకు న్యాయం జరిగేలా అందరం కోరుకుందాం. V1 జస్టిస్ ఫర్ వైషమ్మ. ఓకేనా ఫ్రెండ్స్? చూసే వాళ్ళందరూ వైషమ్మకు న్యాయం జరగాలని కోరండి. కానీ అలా అయితే వ్యూస్ కోసం పెట్టకండి. పాపం మా తల్లిని చూస్తే మాత్రం చాలా అంటే చాలా బాధగా అనిపిస్తుంది. ఒక తల్లి బాధ అలా ఉంటుంది ఫ్రెండ్స్. ఆ తల్లికి ఆ బిడ్డను దూరం చేసి వాడు మాత్రం హాయిగా పోయి జైల్లో ఉన్నాడు. ఆమె ఏడు అని రోజంటూ లేదు, తిండి లేదు, తికాన లేదు, ఏది లేదు, నిద్ర లేదు, హారం లేదు. అబ్బా పాపం ఆమెను చూస్తే మాత్రం ఎంత అంటే ఎంత ఘోరం, అసలు ఘోరమైన పరిస్థితి. అలాంటి పరిస్థితి ఇంకా ఏ తల్లికి రాకూడదు అని అంటే మనం న్యాయం జరగాలి అని పోరాడాలి ఫ్రెండ్స్. ఇవి కాదు, ఇలాంటివి కాదు, అవి ఇవి అచ్చిపిచ్చి అని పెట్టకండి. పెట్టే వాళ్ళకు మాత్రమే ఇవి. న్యాయం జరగాలి అని పోరాడండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా సమాజంలో ఎంతోమంది అమ్మాయిలు పుట్టనున్నారు, పెరగనున్నారు. ఈ ఒక్క అమ్మాయితోనే అయిపోలేదు కదా మన సమాజం. కాబట్టి ఈ అమ్మాయికి న్యాయం జరిగితే ఇంకా రాబోయే తరంలో కూడా వేరే అమ్మాయిలను ముట్టుకోవడానికి భయపడేలా మనం పోరాడాలి. చిన్న పిల్లలను చూడకుండా కూడా ఆత్మహత్యలు చేస్తుంది. ఎవరిని అసలు ఇలా చేసే వాళ్ళను ఖచ్చితంగా ఉరి తీయాలి. వాడు కూడా అనుకుంటాడు, వాడు 3 నెలలు అయితే వచ్చిండు కదా, అయిపోయింది కదా బంది, అంతే, ఏమున్నది, ఇవాళ పోదాం రేపు వద్దాం అని అనుకుంటున్నారు. ప్రస్తుతం అలాగే అనుకుంటున్నారు. ఒక్కనికి ఉరిశిక్ష పడిందంటే ఇంకోనికి భయం అనేది వస్తుంది. అమ్మో, వాడు అలా చేసినందుకు వాడు ఉరిశిక్ష పడ్డది, మనకు ఆల్రెడీ చనిపోయిండు, మేము అలాంటి తప్పు చెయ్యము అనే భయం అనేది ఉంటుంది ఫ్రెండ్స్. మనం కూడా న్యాయం జరగాలి అని పోరాడదాం.
ఓకేనా ఫ్రెండ్స్? మన దేశంలో మానభంగాలు, ఈ ఆత్మహత్యలు, ఈ రేపులు, చిన్న పిల్లలను చూడకుండా, పిల్ల తల్లులను చూడకుండా, గర్భిణీ స్త్రీలను చూడకుండా ఎంతోమందిని మృగాలయ్యి కాల్చి చంపుకొని తింటున్నారు ఫ్రెండ్స్. అలాంటి వాళ్ళకి ఉరిశిక్ష పడాలి అని పోరాడదాం. ఓకేనా ఫ్రెండ్స్? ఒకవేళ నేనైతే ఇంతవరకు ఎప్పుడు ఎంత స్టోరీ నా వీడియోస్లలో నేను చెప్పలేదు. కాకపోతే వైషమ్మ వీడియోస్ నేను చూస్తా, చాలా బాగుంటాయి. ఆ అమ్మాయి అంటే కూడా చాలా ఇష్టం. వైషమ్మ 2 రాష్ట్రాలకు మ్రోగుదాందామె. కనీసం న్యాయం అన్న జరిగేటట్టు మనం కోరుకుందాం. ఏమన్నా చిన్న తప్పులు ఉంటే నన్ను క్షమించండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ బాయ్.